అందరికీ నమస్కారం. ఇవాళ రెసిపీ వచ్చేసి కుడుం బుట్టలు. కుడుములను పనసాకులతో తయారు చేసిన బుట్టలలో వండడం వలన దానిలో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువలన పూర్వం పెద్దలు పనసాకులతో తయారు చేసిన బుట్టలలో కుడుములను తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేవారు. ఈ కుడుములు వినాయకుడికి ఎంతో ప్రీతిదాయకం. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. వీటి కోసం ముందుగా ఈనికల చీపుర్లు ఉంటాయి కదండి, వాటి యొక్క పూతుకులను కట్ చేసి పుల్లలను ఈ విధంగా రెడీ చేసి ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పనసాకులను శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బుట్టలను ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 4 ఆకులతో బుట్టను ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి ఇంచుమించు ఒకేలా ఉండేటట్లు 4 ఆకులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు వీటిని ఈ 2 ఆకులను తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత 3వ ఆకును ఈ మధ్యలో జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడు ఈ 4వ ఆకును తీసుకొని వచ్చి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో 2 ఆకులను కలుపుతూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 4 ఆకులతో తయారు చేసుకున్న బుట్ట రెడీ అండి. ఈ విధంగా మనం బుట్టలను ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే 3 ఆకులతో బుట్టను ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇంచుమించు 3 ఒకేలా ఉండే ఆకులను తీసుకోవాలి. ఫస్ట్ 2 ఆకులను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. 3వ ఆకును 2వ వైపు జాయింట్ చేసుకోవాలి. మధ్య ఆకు కిందకు ఉండేటట్లు 2 వైపుల ఆకులు పైకి ఉండేటట్లు జాయింట్ చేసుకున్న తర్వాత ఆ చివరలను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే 2వ వైపు కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు. ఈ విధంగా 3 ఆకులతో బుట్టని ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ను తీసుకొని ఈ బుట్టలలో వేసుకోవాలి. కొంచెం ఎలుతు ఉండేటట్లు వేసుకోండి, ఎందుకంటే ఉడికేటప్పుడు అవి కొంచెం పైకి పొంగుతాయి. అందువలన ఈ విధంగా వేసుకుంటే మనకి బయటికి రాకుండా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ పై వెడల్పాటి పాత్రను పెట్టుకొని అందులో ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె తేలకన్నా అందులో వాటర్ను వేసుకొని అలాగే పాత్రలో కూడా ఒక 3-4 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసుకున్న బుట్టలను ఇలా చిన్న పళ్ళెంలో అమర్చి ఈ విధంగా దించుకోవాలి. ఇప్పుడు దానిపై మూతను పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్గా వస్తే మనకి ఉడికిపోయినట్లేనండి. వినాయకుడికి ప్రీతికరమైన నైవేద్యంగా పెట్టే కుడుం బుట్టలు రెడీ అండి. మీరు కూడా ఈ వినాయక చవితికి కుడుములను ఈ విధంగా తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching.